హలో! ఈరోజు మనం ఇండియాలో మోస్ట్ అండర్ రేటెడ్ ఫైనాన్షియల్ టూల్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతది. కానీ చాలా మందికి ఈ టూల్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలీదు. మనం ఎస్‌డబ్ల్యూపీ గురించి మాట్లాడుకుంటున్నాం. సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్. మన మనీ మన కోసం క్వైట్‌గా, కామ్‌గా వర్క్ చేస్తూ ఉండి మన క్యాపిటల్ డిస్టర్బ్ అవ్వకుండా ఉందనుకోండి. అంతకన్నా మనకేం కావాలి? ఈ పాటికి మీలో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక అవగాహన ఉండే ఉంటుంది కదా. ఈ మ్యూచువల్ ఫండ్స్ కి లింక్ చేసుకుంటూ మన సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ని ఎలా యూస్ చేసుకోవాలి, అసలు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీస్ ఉన్నాయి, అది మన కోసం ఎలా వర్క్ అవుతుంది, లాంగ్ టర్మ్ లో దీని వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎస్డబ్ల్యూపీలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అలానే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరికి ఈ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ కరెక్ట్ గా సూట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బికాస్ ఇలాంటి ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టూల్స్ వల్లే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అలానే మనం గౌరవంగా ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా మన డబ్బులతో మనం హ్యాపీగా ఉండొచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎస్డబ్ల్యూపి అనేది మ్యూచువల్ ఫండ్స్ లో ఒక ఫీచర్. కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ఈ మధ్య కాలంలో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఈ ఎస్డబ్ల్యూపి ఫీచర్ ఇస్తున్నాయి. ఇది ఎలా అంటే, లైక్ మీరు ఒక లంసమ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అందులో నుంచి కొంత అమౌంట్ మోస్ట్లీ మంత్లీ బేసిస్ మీద మీరు విత్డ్రా చేసుకుంటారు మీ అవసరాల కోసం. బ్యాలెన్స్ ఆఫ్ ద అమౌంట్ అదే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ కింద మీకు కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇది బేసిక్ ఫీచర్ ఆఫ్ ఎస్డబ్ల్యూపి అండి. మరి ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకున్నా కూడా మాకు ఆ అమౌంట్ వస్తుంది కదా అంటే, వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లో మీరు అమౌంట్ పెట్టుకొని మీరు మంత్లీ విత్డ్రా చేసుకోవాలంటే మీరు అది మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. ఒకటి. రెండు, ఫిక్స్డ్ డిపాజిట్ లో మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది కదా. అదే మీకు మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఆన్ అన్ యావరేజ్ 12 to 15% రిటర్న్ ఉంటుంది కదా. ప్లస్ ఇది మ్యూచువల్ ఫండ్స్ కి డైరెక్ట్ గా లింక్ అయి ఉన్న ఫ్యూచర్ కాబట్టి మీ రిక్వైర్మెంట్ బేస్డ్ మీద, అది మంత్లీయా, క్వార్టర్లీయా, ఇయర్లీయా, మీ రిక్వైర్మెంట్ బేస్డ్ మీద మీకు కావాల్సిన అమౌంట్ మీరు విత్డ్రా చేసుకుంటూ ఉండొచ్చు ఆటోమేటెడ్ సిస్టంలో. బ్యాలెన్స్ ఆఫ్ ద అమౌంట్ ఆటోమేటిక్ గా మీకు ఫండ్ లో కంటిన్యూ అవుతుంది. ఎస్డబ్ల్యూపి ఎవరెవరు ఇస్తారు, ఎస్డబ్ల్యూపి మనం ఎలా తీసుకోవాలి? ఎనీ ఏఎంసీ అండి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే యాక్సిస్ కానీ, గ్రో కానీ, వీళ్ళందరి దగ్గర ఈ ఎస్డబ్ల్యూపి ఆప్షన్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు సూట్ అయ్యే ఎస్డబ్ల్యూపి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మీ కంఫర్ట్ ప్రకారం మీరు అది తీసుకోవచ్చు. అసలు ఈ ఎస్డబ్ల్యూపి ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది? సే ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 10 లక్షలు 15 లక్షలు లంసమ్ అమౌంట్ ఉందనుకోండి. ఆ అమౌంట్ని తీసుకెళ్లి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో డిపాజిట్ చేశారు. లేదా మీరు ఒక 15 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు ప్రతి నెల 10,000 రూపాయలు చొప్పున మీరు ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి. 15 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే 12% మీకు రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అని అనుకున్నా మీ దగ్గర 50 lakh రూపీస్ కార్పస్ ఉంటుంది. అవునా? సో మీరు లంసంలో డిపాజిట్ చేసినా సరే, మీరు ఎస్ఐపి మెథడ్లో కొంతకాలం డిపాజిట్ చేసుకొని ఆ తర్వాత ఆ కార్పస్ నుంచి మీరు విత్డ్రా చేసుకోవాలి అనుకున్నా సరే, ఈ రెండిట్లో ఏ మెథడ్ అయినా వర్కౌట్ అవుతుంది. సో ఒక లంసమ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్ దగ్గర ఆల్రెడీ ఉంది. మనం ఎగ్జాంపుల్ కోసం మనం ఒక 10 లక్షల రూపాయలు కార్పస్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉంది అని అనుకుందాం. మనం ప్రతి నెల ఒక 10,000 రూపీస్ విత్డ్రా చేసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి. మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఎస్డబ్ల్యూపి ఫీచర్ యాక్టివేట్ చేసుకుంటే మనకి ప్రతి నెల 10,000 రూపాయలకి తగినన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ని మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసి ఆ అమౌంట్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. బ్యాలెన్స్ ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ గానే ఉంటుంది కాబట్టి అది గ్రో అవుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఒకవేళ ఫాల్ అయింది అనుకోండి. మార్కెట్ ఫాల్ అయిన దానికన్నా మీ విత్డ్రావల్ ఎక్కువగా ఉంటే మీ కార్పస్ అమౌంట్ తగ్గిపోతుంది. అదే మార్కెట్ గ్రో అయింది అనుకోండి, మీ కార్పస్ అమౌంట్ కూడా గ్రో అవుతుంది. దిస్ సెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీస్ ఉన్నాయి? చాలా మంది ఒక్క మెథడ్ లోనే మనం సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీస్. మన రిక్వైర్మెంట్ బేస్డ్ మీద మనకి ఏ టైప్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీ సూట్ అవుతుంది అని చూసుకొని మనం ఆ పర్టికులర్ ఎస్డబ్ల్యూపీ మెథడ్ ని మనం ఫాలో అవ్వాలి. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్, ఇది మిస్ అవ్వద్దు. మనం 4 ఎస్డబ్ల్యూపీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టైప్ ఫిక్స్డ్ ఎస్డబ్ల్యూపి. ఇది మోస్ట్ కామన్ ఎస్డబ్ల్యూపి అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్నే తీసుకుంటారు. ఈ ఒక్క మెథడే ఉంది అని అనుకుంటారు.
ఇది ఏంటంటే మనకి రెగ్యులర్ గా కొంత అమౌంట్ అంటే ఫిక్స్డ్ అమౌంట్ మనకి మంత్లీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవటం. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సే 10 lakh రూపీస్ మనం కార్పస్ అమౌంట్ ఉంది అని అనుకున్నాం కదా, అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ తీసుకుందాం. 10 lakh రూపీస్ మీకు కార్పస్ అమౌంట్ ఉంటే అందులో నుంచి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ మంత్లీ ఒక 10,000 రూపాయలు మీకు అమౌంట్ రావాలి అని ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీ మ్యూచువల్ ఫండ్ ఆ 10,000 రూపాయలకి యూనిట్స్ నమ్మేసి ఎగ్జాక్ట్ గా ఆ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. బ్యాలెన్స్ ఆఫ్ ద అమౌంట్ గ్రో అవుతా ఉంటుంది. సో ప్రతి నెల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కాకుండా మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆ ఫిక్స్డ్ అమౌంట్ మీ అకౌంట్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఎస్డబ్ల్యూపి మోస్ట్లీ రిటైర్డ్ పీపుల్ కి బాగా సూట్ అవుతుందండి. ఎందుకంటే ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది కాబట్టి ప్రతి నెల వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందో వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని ప్లాన్ చేసుకోవడానికి కూడా కుదురుతుంది. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఆఫ్ ఎస్డబ్ల్యూపి ఇస్ ఎప్రిసియేషన్ ఎస్డబ్ల్యూపి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక దాంట్లో మనం 10 లక్షల రూపాయలు కార్పస్ అనుకున్నాం కదా, మీ మ్యూచువల్ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ 15% పర్ యానం మీకు రిటర్న్ ఇస్తుందని అనుకోండి. 15% అంటే మీకు 1.5 lakh రూపీస్ వస్తుంది. దాన్ని డివైడెడ్ బై 12 చేస్తే మీకు 12,500 రూపీస్ వస్తుంది. సో ప్రతి నెల మీరు 12,500 రూపీస్ మీరు విత్డ్రా చేసుకోగలుగుతారు. మ్యూచువల్ ఫండ్ అండర్ పర్ఫామ్ చేసి 10% రిటర్నే ఇచ్చింది అనుకోండి, మీరు 10,000 రూపాయలు మాత్రమే విత్డ్రా చేసుకోగలుగుతారు. సో ఈ ఫండ్ లో ఏమవుతుందంటే మీ మ్యూచువల్ ఫండ్ ఏ పర్సంటేజ్ లో పెరుగుతుందో మీ విత్డ్రావల్ కూడా ఎగ్జాక్ట్ గా అదే పర్సంటేజ్ లో జరుగుతుంది. ఈ ఫండ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ కార్పస్ డిస్టర్బ్ అవ్వదు. మీ కార్పస్ డిస్టర్బ్ అవ్వదు కాబట్టి ఇది మీరు నెంబర్ ఆఫ్ ఇయర్స్ పాటు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. థర్డ్ టైప్ ఆఫ్ ఎస్డబ్ల్యూపి, ఇది చాలా రేర్ అండి, చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. ఇది క్యాపిటల్ ప్రొటెక్షన్ ఎస్డబ్ల్యూపి. ఇందులో ఏమవుతుందంటే మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ అని విత్డ్రా చేసుకుంటున్నారు అనుకుందాం. అంటే మనం ఫస్ట్ ఎస్డబ్ల్యూపి టైప్ అనుకున్నాం కదా, మీరు ఒక 10,000 రూపాయలు పర్ మంత్ విత్డ్రా చేసుకుంటారు అని. ఈ పర్టికులర్ ఎస్డబ్ల్యూపిలో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 1 and 2. మీరు ఫిక్స్డ్ అమౌంట్ అంటే 10,000 రూపాయలు మీరు ఫిక్స్ చేసుకునే ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మార్కెట్ కండిషన్స్ బాగాలేదు, మార్కెట్లో గ్రోత్ లేదు, ఆ ఇయర్ మీకు ఓన్లీ ఒక 3 to 4% మార్కెట్ పెరిగిందని అనుకోండి, క్యాపిటల్ ఇక్కడ ప్రొటెక్ట్ అయ్యి మార్కెట్ ఎంతైతే పడిందో ఆ ఫిక్స్డ్ 10,000 రూపాయల బదులు మీకు అకార్డింగ్లీ ఎంత గ్రో అయిందో ఆ 2% 3% ఎంత గ్రో అయిందో ఆ మాత్రం మాత్రమే మీ అకౌంట్కి వస్తుంది. ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎస్డబ్ల్యూపిలో కూడా మీకు క్యాపిటల్ కంప్లీట్ గా ప్రొటెక్ట్ అయి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఒక పర్టికులర్ పీరియడ్ లో మీకు మార్కెట్ అసలు గ్రోనే అవ్వలేదు అనుకోండి, ఆ పీరియడ్ లో మీకు అమౌంట్ రాదు. లాస్ట్ టైప్ ఆఫ్ ఎస్డబ్ల్యూపి ఏంటంటే కస్టమైజ్డ్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఎస్డబ్ల్యూపి. సే ఫర్ ఎగ్జాంపుల్ అదే 10 లక్షల రూపాయల ఎగ్జాంపుల్లో మీకు ఒక 1-2 years మీకు మంత్లీ ఒక 10,000 వస్తే సరిపోతుంది. సో మీరు ఒక 2 years కి ఆ 10,000 వచ్చేలాగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కొంతకాలానికి స్కూల్ ఫీజెస్ అనో లేకపోతే ఇంకేదన్నా అవసరాలకనో మీరు అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోదలుచుకుంటే మీరు ఒక 2 years తర్వాత 3, 4, 5 years సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సంవత్సరాల పాటు మంత్లీ ఒక 20,000 విత్డ్రా చేసుకునేలాగా పెట్టుకోవచ్చు. సో మీరు మీ ఎస్డబ్ల్యూపిని కస్టమైజ్ చేసుకుంటున్నారు మీ రిక్వైర్మెంట్స్ ని బట్టి. లో ఏదైనా ఫంక్షన్ ఉంది అనో లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కోసమో లేదా వేరే ఏదైనా మెడికల్ కండిషన్స్ కోసమో ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి ఆ ఫిక్స్డ్ 10,000 రూపీస్ అనే కాకుండా మీరు కావాలంటే దాన్ని 20 చేసుకోవచ్చు, మరీ కావాలంటే 30 కూడా చేసుకోవచ్చు. కానీ మీరు ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేసుకుంటున్నారో ఆ లెవెల్లో మీ మ్యూచువల్ ఫండ్ గ్రో అవ్వలేదనుకోండి, క్యాపిటల్ నుంచి మీరు అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎస్డబ్ల్యూపిలో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండదు. మార్కెట్ పెరిగినప్పుడు పర్వాలేదు, మనం ఎక్స్ట్రా అమౌంట్ విత్డ్రా చేసుకున్నా మన కార్పస్ డిస్టర్బ్ అవ్వదు. కానీ ఒకవేళ మార్కెట్ పెరగలేదనుకోండి, ఒక 1 or 2 years మార్కెట్ కొంచెం లోగా ఉందనుకోండి, మీరు క్యాపిటల్ డిస్టర్బ్ చేస్తున్నట్టే కదా. బట్ మన రిక్వైర్మెంట్ బేస్డ్ మీద మనం అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద లాస్ట్ టైప్. సో టు సమ్మరైజ్, ఫిక్స్డ్ ఎస్డబ్ల్యూపి అంటే మీకు స్టడీ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అప్రిసియేషన్ ఎస్డబ్ల్యూపి అంటే యు ఆర్ విత్డ్రాయింగ్ ఓన్లీ ద ప్రాఫిట్ దట్ యు ఆర్ మేకింగ్. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఎస్డబ్ల్యూపి అంటే మీ విత్డ్రావల్ ఆటోమేటిక్ గా మార్కెట్ కండిషన్స్ ని బట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కస్టమ్ ఎస్డబ్ల్యూపిలో మీ నీడ్ ని బట్టి మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీ విత్డ్రావల్ ప్లాన్ ఉంటుంది. అసలు ఈ ఎస్డబ్ల్యూపి వర్క్ ఎలా అవుతుంది, మనం అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నా కూడా మన కార్పస్ ఎలా డిస్టర్బ్ అవ్వకుండా ఉంది,
అన్న డౌట్ మనలో చాలా మందికి ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం అనుకున్న ఎగ్జాంపుల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 lakh రూపీస్ కార్పస్ ఉందనుకోండి. సే మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఆఫ్ 10 lakhs మీద మీకు రేట్ ఆఫ్ రిటర్న్ మీకు 12% వస్తుంది అని అనుకుందామండి. అంటే మీకు 1,20,000 రూపీస్ పర్ యానం మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ లో నుంచి జనరేట్ అవుతుంది కదా. ఆ 1,20,000 లో నుంచే మనం ప్రతి నెల 10,000 రూపాయలు వెనక్కి తీసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, మన కార్పస్ అమౌంట్ అన్డిస్టర్బ్డ్ గా అక్కడే ఉంటుంది కదా. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ లో మనం డిపాజిట్ చేయటం వల్ల ఏ అమౌంట్ అయితే గ్రో అవుతుందో మనం ఎగ్జాక్ట్ గా ఆ అమౌంట్ ని విత్డ్రా చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక క్లిక్ ఉందండి. ఇందులో దెర్ ఇస్ అ థంబ్ రూల్ ఏంటంటే యూజువల్ గా ఈ విత్డ్రావల్స్ మనం 6% దగ్గర పెట్టుకొని ఉంటే అది మనకి లాంగ్ రన్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అని. దట్ మీన్స్ మన మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12% మనకి రిటర్న్ ఇస్తున్నాయి అనుకోండి. అందులో సగం అంటే ఓన్లీ 6% ఆఫ్ ద అమౌంట్ మాత్రమే మనం విత్డ్రా చేసుకుంటాం. దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, మన కార్పస్ అమౌంట్ తో పాటు మనకు వచ్చిన ఇంట్రెస్ట్ కూడా మన కార్పస్ కి యాడ్ అవుతా ఉంటది. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కొంత అమౌంట్ విత్డ్రా చేసుకున్నా కూడా మీ కార్పస్ అమౌంట్ మల్టిప్లై అయి ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ ద అమౌంట్ వెళ్ళి కార్పస్ లో యాడ్ అయ్యి అది మళ్ళీ మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ఫండ్ ఏ ఫండ్ లో అయితే మనం బెటర్ గా యూజ్ చేసుకోగలుగుతాం, ఏ ఫండ్ లో అయితే మనకి అది సరిగ్గా వర్కౌట్ అవుతుంది అంటే స్మాల్ క్యాప్స్ కి ఇది సూట్ అవుదండి. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఎక్కువ వొలటాలిటీ ఉంటుంది కాబట్టి మనకి ఎస్డబ్ల్యూపి ఇక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వదు. అలాగే హై వొలటాలిటీ ఉన్న ఏ ఫండ్ కి ఇది సూట్ అవ్వదు. థీమాటిక్ ఫండ్స్ కూడా ఇది సూట్ అవుదండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ సెక్టర్ అని అనుకోండి. మెటల్ సెక్టర్ లో మీరు ఇన్వెస్ట్ చేశారు, ఒక 2 years మెటల్ సెక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఒక 2 years సైక్లికల్ ఉంటుంది కాబట్టి అది సరిగ్గా పర్ఫామ్ చేయదు. ఇలాంటి ఫండ్స్ లో ఎస్డబ్ల్యూపి ప్లాన్ మీకు వర్క్ అవ్వదు. ఎందులో వర్క్ అవుతుంది, మీరు ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్ లో ఇది బాగా వర్క్ అవుతుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్ లో, మల్టీ ఎసెట్స్ ఫండ్స్ లో, ఇలాంటి వాటిలో స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫండ్స్ లో మనకి చక్కగా వర్కౌట్ అవుతుంది. లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, మనం చేసే మిస్టేక్స్ ఏంటి. ఫస్ట్ మిస్టేక్ టూ మచ్ ఆఫ్ విత్డ్రావల్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి మీ ఫండ్ మీకు ఓన్లీ 15% రిటర్న్ ఇస్తుంది అనుకోండి, కానీ మీరు 20,000 రూపాయలు 30,000 రూపాయలు ప్రతి నెల మీరు విత్డ్రా చేస్తున్నారు అనుకోండి, మీ ఎంటైర్ కార్పస్ అమౌంట్ డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో టూ మచ్ ఆఫ్ విత్డ్రావల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్ ఇన్ ఎస్డబ్ల్యూపి. అలాగే సెలెక్టింగ్ రాంగ్ టైప్ ఆఫ్ ఎస్డబ్ల్యూపి కూడా మీ ఫండ్స్ ని అన్నెసరీగా డిస్టర్బ్ చేస్తుంది. మనం టైప్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. మీకు సూట్ అయ్యే లాంటి ఎస్డబ్ల్యూపీలో పెట్టుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ మిస్టేక్, మనం ఇన్వెస్ట్ చేసిన ఇమీడియట్ గా మనం ఎస్డబ్ల్యూపీని ప్లాన్ చేయటం. అలా చేయకూడదండి. అట్లీస్ట్ 1 to 2 years గ్యాప్ ఇచ్చి మన ఫండ్ కాస్త పర్ఫామ్ చేసి మనం ఇన్వెస్ట్ చేసుకున్న అమౌంట్ మీద మనకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మంచి రిటర్న్ వచ్చి అది మన కార్పస్ కి యాడ్ అయిన తర్వాత మనం ఎస్డబ్ల్యూపి ప్లాన్ చేసుకుంటే అది మనకి బెటర్ గా వర్కౌట్ అవుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, చాలా మంది చేసే మిస్టేక్, దే డోంట్ రివ్యూ దేర్ ఇన్వెస్ట్మెంట్. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీ మ్యూచువల్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని మీరు చూసుకుంటూ ఎస్డబ్ల్యూపి ప్లాన్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మీ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మీరు రివ్యూ చేయకుండా ఎస్డబ్ల్యూపి మెథడ్ లో మీరు విత్డ్రా చేసుకుంటూ ఉంటే మీ ఫండ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఫైనలీ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది ఇస్ అ స్మార్టెస్ట్ ఫైనాన్షియల్ టూల్ మనకి అవైలబుల్ గా ఉందండి. ఇది మన ఇన్వెస్ట్మెంట్ ని రెగ్యులర్ ఇన్కమ్ లాగా మనం కన్వర్ట్ చేసుకోగలిగిన చక్కటి టూల్. సో కేర్ఫుల్ గా మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మనకి క్యాపిటల్ ప్రొటెక్ట్ అవుతుంది. Hope this video is useful for you. Thank you so much for watching till here. I'll see you again. Bye bye.